వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎంసీఏ ఫస్ట్ సెమ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజింగ్ జావా ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి మనం కొంచెం డిగ్రీలో కొంచెం చదువుంటాము. ఒక 3 యూనిట్స్ అనేది మనం చదువుంటాం. దాని తర్వాత మిగతా 4 యూనిట్స్ అనేది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు కాబట్టి టఫ్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ జావా అనేది పాస్ అవ్వడానికి ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ మనకు వచ్చేసరికి ఒక 40 మార్క్స్ అలాగా 40+ రావాలంటే నేను చెప్పిన 4 టాపిక్స్ చదవండి. ఆ 4 టాపిక్స్ వచ్చేసరికి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు, కానీ ఒక 5-6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నా దగ్గర రెడీగా ఉంది. దానికైతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటాను. ఫస్ట్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పేపర్ వచ్చేసరికి 70 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ. అండ్ సెకండ్ క్వశ్చన్ టు 8th క్వశ్చన్ మనకు చాయిస్ ఉంటుంది. దాంట్లో ఏదైనా 4 రాయాలి. 4 + 1 5. 5 × 14 70 మార్క్స్కి అయితే మనకైతే ఉండబోతుంది. అండ్ ఇప్పుడు యూనిట్ 1 చూసుకుంటే యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ జావా. ఇది మనం డిగ్రీ లెవెల్లోనే మనం చదువుకొని ఉంటాము. అందుకని మీకు ఇక్కడ లాంగ్ ఆన్సర్స్లో 5 అనేది ఇచ్చాను. అండ్ మెయిన్లీ మీరు మాస్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ని ఎలాగైనా అడగచ్చు. ఎగ్జాంపుల్ మీరు 3rd క్వశ్చన్స్ చూసుకుంటే ఆడు జస్ట్ ఒక ఇఫ్ స్టేట్మెంట్స్ గురించే అడిగాడు, కానీ వాడు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఎలా ఎలాబరేట్ చేసి రాశాడు. మనం ఎగ్జామ్లో చూసిన వెంటనే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ అక్కడ నీట్గా 1 మినిట్ ఆలోచించి చదివితే మనకి అది వచ్చిన ఆన్సరే అయి ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ టెర్మినాలజీ అనేది మాస్టర్స్ కాబట్టి కొంచెం చేంజ్ చేసి ఇస్తారు మీకు అర్థం అవ్వనట్టు, కానీ ఆన్సర్ అయితే మీకు వచ్చి ఉంటుంది. క్వశ్చన్ అర్థం చేసుకుని రాస్తే మీరు ఆన్సర్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యూనిట్ 1లో వచ్చేసరికి 5 ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది నేను ఇచ్చాను. స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్, బ్రీఫ్లీ డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ లూపింగ్ ఐటరేటివ్ స్టేట్మెంట్స్. దీన్ని మనం రిపిటేషన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. అండ్ 3rd క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీలో రిపీటెడ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో రైట్ డౌన్ ది సింటాక్స్, అక్కడ సిస్టమ్ అని రాశాను. అండ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 4th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జంప్ అండ్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని. ప్రతి దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాసినట్టు చూస్తేనే మనకి మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది యూసేజ్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీరు షార్ట్ ఆన్సర్స్లో చూసుకుంటే కూడా ఇక్కడ 6 ఇచ్చాను కదా, 6 అనేది మీరు చదివి తీరాలి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ అనేది చాలా ఈజీ యూనిట్ కాబట్టి ఫస్ట్ యూనిట్లో అయితే ఏ టాపిక్ మీరు మిస్ చేసుకోకుండా వెళ్ళొద్దు ఎగ్జామ్కి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ అయిన టాపిక్ అని మీరు అంటారు. దాని నుంచి మ్యాక్సిమం 2 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు మిగతా యూనిట్స్తో కంపేర్ చేస్తే. అందుకని ఫస్ట్ 3 యూనిట్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ ఎగ్జాంపుల్. నేను కూడా డబల్ స్టార్ ఇచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని అవన్నీ అయిన తర్వాత సింగిల్ స్టార్ లేదంటే కొన్ని క్వశ్చన్స్ సింగిల్ స్టార్ లేని ఉన్నాయి, అవి అయితే చదువుకోండి అన్నీ ఫినిష్ అయితే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి స్టాటిక్ మెథడ్స్ అండ్ ప్రీ డిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్ డిఫరెన్స్. 3rd క్వశ్చన్ వచ్చేసరికి అరేస్ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అరేస్లో టైప్స్ ఉంటాయి కదా, దానికే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ 3rd వన్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్. దాంట్లో మనకి సెకండ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి మీరు ప్రోగ్రామ్స్ కూడా నేను ఇచ్చింది మీరు అలాగా చదువుకొని వెళ్ళండి. 5th క్వశ్చన్ వచ్చేసరికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ దాని యొక్క ప్రాపర్టీస్ అయినా ప్రాపర్టీస్ కాంపోనెంట్స్ అయినా చెప్తారు. హౌ టు క్రియేట్ ఏ క్లాస్ యాక్సెస్ మెంబర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. వాడు అక్కడ మెన్షన్ చేసినా మీరు రాయాలి, చేయకపోయినా మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీగా రాయాలి. 6th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్స్. ఇది వచ్చేసి రిపీటెడ్ క్వశ్చన్ ఏమో, చాలాసార్లు అడిగాడు కన్స్ట్రక్షన్స్ గురించి. ఇట్స్ ప్రాపర్టీస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఆర్ దేర్, ఎక్స్ప్లెయిన్. 7th క్వశ్చన్ వచ్చేసరికి అంత ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ మీరు చూసుకొని వెళ్ళాలనుకుంటే చూసుకొని వెళ్ళండి. అండ్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్లో వచ్చేసి ఒకటే ఇచ్చాను, డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్. ఓకే. 3rd యూనిట్లో వచ్చేసరికి మనకి కాన్సెప్ట్స్ ఏమేమంటే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ప్యాకేజెస్, ఎక్సెప్షనల్ హ్యాండింగ్, టెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇది కూడా మనం డిగ్రీ లెవెల్లో చదివి వచ్చుంటాం కాబట్టి ఈ యూనిట్ కూడా చాలా ఈజీ. అండ్ ఈ యూనిట్లో కూడా 1 to 2 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ యూనిట్లో బాగా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్
ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ ది ఇన్హెరిటెన్స్ ఫీచర్స్ సపోర్టెడ్ ఇన్ జావా. అక్కడ క్వశ్చన్స్ టెర్మినాలజీ మీరు చూసుకోండి అమ్మా, ఎలా తిప్పి మీకు పెడుతున్నాడని. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిందమ్మా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విత్ ఏ శాంపుల్ జావా ఇంప్లిమెంటేషన్. అంటే మీరు ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఉంటే దానికి డయాగ్రామ్స్ గీయాలి అండ్ శాంపుల్ ఎలా ఇంప్లిమెంట్ అవుద్ది ఒక ప్రోగ్రామ్లో మెన్షన్ చేసి చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి పాలిమార్ఫిజం అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యూనిట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ డైనమిక్ బైండింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ ఎగ్జాంపుల్. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రీవియస్ ఇయర్గా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ క్రియేటింగ్, ఇంపోర్టింగ్ అండ్ యాక్సెసింగ్ ప్యాకేజెస్. ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్ కాబట్టి 8 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను కదా, 8 క్వశ్చన్స్ చదివాను. సిక్స్త్ క్వశ్చన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో రిపీట్ అయింది అండ్ 8th క్వశ్చన్ కూడా ఇలా 2 టైప్స్గా అడుగుతారు. ఇది కూడా రిపీట్ అయింది. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ టాపిక్ అనేది మీరు బాగా చూసుకోండి. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఒకటి, ఇన్హెరిటెన్స్ ఒకటి అండ్ ప్యాకేజెస్ వచ్చేసరికి అన్నీ ఫుల్ ఇన్ డెప్త్గా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈజీగా మీరు అనేది అటెంప్ట్ చేయగలుగుతారు ఈ యూనిట్ నుంచి. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ స్ట్రీమ్, ఎలాబరేట్ ది టాపిక్ ఆన్ క్యారెక్టర్ స్ట్రీమ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు మీకు. ఒకవేళ నేను ఇచ్చిన పైన 8 క్వశ్చన్స్ చదివితే దాని తర్వాత ఈ క్వశ్చన్స్కి రండి. 10th క్వశ్చన్ వచ్చేసరికి డెమాన్స్ట్రేట్ రీడర్ అండ్ రైటర్ టెక్స్ట్ ఫైల్స్ యూజింగ్ అప్రోప్రియేట్ క్లాసెస్. ఓకే, ఇది వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో అనేది చాలా అడుగుతున్నాడమ్మా. ఈ యూనిట్లో వచ్చేసరికి 1 or 2 షార్ట్ ఆన్సర్స్ అనేది అడిగేస్తున్నాడు. షార్ట్ ఆన్సర్స్ అంటే మీకు ఎయిత్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్లో మీకు సబ్ పార్ట్స్ ఉంటాయి కదా, ABCD, దాంట్లో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ 8th క్వశ్చన్లో రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ కొన్ని టాపిక్స్ ఉంటారు, దాంట్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేది బాగా అడుగుతున్నారు. కాబట్టి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అన్నీ చదువుకోవడమే. ఇచ్చిన 4 క్వశ్చన్సే ఉంది. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ పాత్, డిఫరెన్స్ బిట్వీన్ త్రోస్ అండ్ త్రో, కీవర్డ్స్ చూసుకోండి. ఈ కీవర్డ్స్ ఎస్పెషల్లీ 4th క్వశ్చన్ ఉంది కదా, సూపర్ అండ్ దిస్ కీవర్డ్స్, ఈ క్వశ్చన్ లేకుండా మీ క్వశ్చన్ పేపర్ అనేది ప్రింట్ అవ్వద్దు. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఈ 4 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి జావా ఎఫెక్ట్స్ బేసిక్స్. ఈ యూనిట్ వస్తే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే ఈ యూనిట్ నుంచి అంత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే లేదు. సో 4th యూనిట్ వచ్చేసరికి మనకి అడ్వాన్స్డ్ జావా అండ్ కోర్ జావా అనేది స్టార్ట్ అయిపోయింది. 4th యూనిట్ నుంచి మీరు కొత్తగా MCAలో నేర్చుకుంటున్నారు. 3rd యూనిట్ దాకా మీరు డిగ్రీలోనే ఉంటుంది, అది చాలా ఈజీ కూడా. 4th యూనిట్ నుంచి 7th యూనిట్ దాకా మీకు కొంచెం టఫ్గా అనిపించవచ్చు కొత్త టాపిక్స్ కాబట్టి. సో బాగా చూసుకోండి. అండ్ ఈ 4th యూనిట్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే రిపీటెడ్ క్వశ్చన్. ఆంధ్ర యూనివర్సిటీలో లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ మెథడ్స్ ఆఫ్ కీ లిజనర్స్ అండ్ మౌస్ లిజనర్స్. ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ కీ ఈవెంట్ అండ్ హ్యాండిలర్స్. నేను ప్రతి క్వశ్చన్స్ చదవట్లేదమ్మా ఇక్కడ నుంచి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని. నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి. అవన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ వన్, ఈవెంట్ డ్రైవెన్ ప్రోగ్రామింగ్. ఇది కూడా వదిలేకుండా వెళ్ళండి. ఈ అన్ని టాపిక్స్ అయితే మన యానిమేషన్స్ టాపిక్స్ మీరు చదువుకోవచ్చు. షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి ఈవెంట్ లిజనర్, యానిమేషన్ ఇన్ జావా ఎఫెక్ట్స్. ఓకే, ఈ యూనిట్ అంత ఇంపార్టెంట్ యూనిట్ అయితే కాదు, నేను ముందే అనేస్తున్నాను. కానీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ కమింగ్, నిన్నైతే బ్లేమ్ చేయకండి. ఓకే, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి జావా ఎఫెక్ట్స్ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్. దీంట్లో వచ్చేసరికి ఈ యూనిట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయిన యూనిటే. మరి ఫస్ట్ 3 యూనిట్స్ ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ యూనిట్ 5 ఈజ్ ఏ బిట్ కన్సిడరబుల్. దీంట్లో వచ్చేసరికి మనకి ఈ యూనిట్లో అనేది నేను స్టార్ మార్క్స్ అనేది పెట్టలేదు కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా కాబట్టి అదొకటి చదువుకుంటారు. సెకండ్ క్వశ్చన్ మల్టీమీడియా యూజింగ్, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మల్టీమీడియాని, ఆడియో అండ్ వీడియో ఇన్ జావా ఎఫెక్ట్స్. దాని యొక్క అప్లికేషన్ కూడా మన రాయాలి. దేన్ని యూజ్ చేసి అంట, మీడియా అండ్ మీడియా ప్లేయర్ని యూజ్ చేసి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్, హౌ డు యూ మేనేజ్ అండ్ క్రియేట్ థ్రెడ్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి చదువుకొని వెళ్ళండి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఇది కూడా మీరు చూసుకుంటారు. సిక్స్త్ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్ PYQ, హౌ మెనీ వేస్ ఆర్ పాసిబుల్ ఇన్ జావా టు క్రియేట్ మల్టిపుల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్, డిస్కస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇది కూడా చదువుతారు మీరు. ఈ యూనిట్లో ఒక 7th క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఆ క్వశ్చన్ వదిలేసి మీరు ఫస్ట్ 6 క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అయ్యి దాని తర్వాత షార్ట్ ఆన్సర్స్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మీకు టైం ఉంటే 7th క్వశ్చన్స్కి రండి.
షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో సింక్రొనైజేషన్ ఇన్ జావా, డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలలిజం అండ్ కాన్కరెన్సీ, థ్రెడ్ పూలింగ్, టైప్స్ ఆఫ్ లేఅవుట్ అనేది ఒక ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్. థ్రెడ్ ప్రయారిటీస్ కూడా రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ అనేది మీకు ఇచ్చాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ 4 థ్రెడ్ యూజింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ యూనిట్లో నేను మార్కింగ్స్ అయితే పెట్టలేదు, నేను చూసుకోలేదు, సారీ ఫర్ దట్. నేను చెప్పిన క్వశ్చన్స్ అనేది చూసుకోండి. యూనిట్ 6 వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ జావా డేటాబేస్ ప్రోగ్రామింగ్. ఈ యూనిట్ అనేది వన్ ఆఫ్ ది ఈజీ యూనిట్ ఓన్లీ బికాస్ 2 టాపిక్సే ఉంది కాబట్టి. నెట్వర్కింగ్ అండ్ జావా డేటాబేస్ ప్రోగ్రామింగ్ దీంట్లో ఏం చదువుకుంటారంటే ఓన్లీ 2 టాపిక్స్ చదువుకుంటారు, 2 క్వశ్చన్స్. వాట్ ఈస్ జావా నెట్వర్కింగ్ గురించి చూసుకుంటారు. ఎక్స్ప్లెయిన్ నెట్వర్క్ టెర్మినాలజీ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ అది చూసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జావా డేటా బేస్ ప్రోగ్రామింగ్. ఇక్కడ సి అంటే కనెక్టివిటీ. ఈ 2 టాపిక్స్ అనేది బాగా చూసుకొని వెళ్తారు. మీకు టైం ఉంటే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరు చూసుకోండి. అండ్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి జావా డేటాబేస్ కనెక్టివిటీ క్యూరీ మెథడ్స్ అనేది చూసుకుంటారు. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఇది 10 మార్క్స్కి వచ్చే స్కోప్ కూడా ఉంది కాబట్టి ఈ యూనిట్ అనేది మీకు స్ట్రెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. చాలా ఈజీ యూనిట్ కూడా. దీంట్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుందో లేదో అని చెప్పలేము, కానీ ఒక క్వశ్చన్లో ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితే ఎలా వేస్తారంటే 2లో A, B అలాగా డివైడ్ చేస్తారుగా, ఆ డివిజన్లో ఈ యూనిట్ నుంచి అయితే ఒకటైనా పడవచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్స్లో అయినా వెళ్ళిపోవచ్చు. అండ్ లాస్ట్ యూనిట్ 7th యూనిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్. నేను చెప్పిన 4 యూనిట్స్ అనేది జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి 4 యూనిట్స్ చదువుకుంటా అన్నాను కదా, దాంట్లో ఈ 7th యూనిట్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ యూనిట్ నుంచి ప్రతి ఇయర్ మినిమం 1 క్వశ్చన్ అనేది పడుతుంది, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అనేది పడవచ్చు. మినిమం అనేది 1 క్వశ్చన్ అయితే పక్కా అయితే యూనిట్ నుంచి అయితే పడుతుంది. అండ్ లాంగ్ ఆన్సర్స్కి మనం వచ్చేసరికి 5 లాంగ్ ఆన్సర్స్ అనేది నేను ఇచ్చాను కదా, ఈ 5 లాంగ్ ఆన్సర్స్ కూడా మీరు అలాగే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంది కదా, ఆంధ్ర యూనివర్సిటీలో రిపీటెడ్ క్వశ్చన్ అది, వెబ్ అయినా ఏపీఐ సర్వర్స్ అయినా. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ జేఎస్పీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి 3rd క్వశ్చన్ ఉంది కదా, హౌ డూ యూ ఇన్స్టాల్ టామ్ క్యాట్ సర్వర్, డిఫరెన్స్ బిట్వీన్ డూ గెట్ అండ్ డూ పోస్ట్. ఈ క్వశ్చన్ అనేది అంత అన్ఇంపార్టెంట్ కాకపోయినా ఆంధ్ర యూనివర్సిటీకి మిడ్ క్వశ్చన్ పేపర్లో అయితే ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కాబట్టి, ఆంధ్ర యూనివర్సిటీ మిడ్ పేపర్లో వస్తే మ్యాక్సిమం మనం సెమ్కి కూడా మ్యాక్సిమం అదే రావచ్చు కాబట్టి, యూనివర్సిటీలో ప్రిపేర్ చేసిన మిడ్ పేపర్ కాబట్టి నేను దాన్ని కూడా అనాలిసిస్ చేసి ఈ పేపర్ అనేది చేశాను. మీకు ఇచ్చిన 5 క్వశ్చన్స్ అయితే పక్కా చదువుకొని వెళ్ళండి. అండ్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ఇన్క్లూడ్ అండ్ జేఎస్పీ, ఇన్క్లూడ్, యాక్షన్ ఇన్ జేఎస్పీ, ఇవైతే ప్రిపేర్ అయ్యి వెళ్తారు. ఈ యూనిట్లో వచ్చేసరికి ఇంతే. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పాస్ ఎలా అవ్వాలి, దాని గురించే కదా చాలామంది వెయిట్ చేస్తున్నారు. పాస్ ఎలా అవ్వాలంటే ఎన్ని టాపిక్స్ చదువుకోవాలని కూడా నేను చెప్తాను. మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా, ఇది మీ జావా సిలబస్ అనేది 7 యూనిట్స్ ఉంటుంది. మీరు యూనిట్స్ అయినా పిలుచుకుంటారు, టాపిక్స్ అయినా పిలుచుకుంటారు, లెసన్స్ అయినా పిలుచుకుంటారు, కానీ ఈ 7 యూనిట్స్లో ఏదో నేను చెప్పిన 4 యూనిట్స్ అయితే పక్కా చదువుకొని వెళ్తే ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఏంటంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ లాస్ట్ యూనిట్ సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీ, ఈ 4 అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం 5th యూనిట్కి వెళ్తారు. 5th యూనిట్ ఎవరైతే జస్ట్ పాస్ అంటే ఈ 4 యూనిట్స్ చదువుకుంటే మోర్ దెన్ 40 అనేది మీకు స్కోరింగ్ అనేది ఉంటుంది. 40 to 60 రేంజ్లో అనేది ఉంటుంది. మీకు ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అయినా అడుగుతారు. లాంగ్ ఆన్సర్లో 4 క్వశ్చన్స్ అయినా అడుగుతారు. కొన్ని ఇయర్స్ కొన్ని పీవైక్యూస్ పేపర్స్ చూసుకుంటే మోర్ దెన్ 5, మీరు నమ్ముతారో నమ్మరో, మోర్ దెన్ 6 ఎస్ఏ క్వశ్చన్స్ అనేది ఈ 3 యూనిట్స్ నుంచే అడిగేశారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. మిగతా క్వశ్చన్స్ అనేది ఈ మిగతా కోర్ జావా అంటాం కదా, 4, 5, 6, 7 యూనిట్స్ నుంచి అడుగుతున్నారు. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంట ఫస్ట్ 3 యూనిట్స్ అండ్ 7th యూనిట్స్ జేఎస్బీ అండ్ సర్వ్లెట్స్. ఇవంతా అయిన తర్వాత మనం 5th యూనిట్ అనేది వెళ్తాము. 5th యూనిట్ అయిన తర్వాత మీకు కనుక 70 out of 70 పేపర్లో రావాలనుకుంటే మిగతా టాపిక్స్, 4th వన్ వచ్చేసరికి జావా ఎఫ్ఎక్స్ బేసిక్స్,
ఈవెంట్ డ్రైవింగ్, ప్రోగ్రామింగ్ బాగా చూసుకుంటారు దీంట్లో. యానిమేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. 6th యూనిట్ దాని తర్వాత వస్తారు. 6th యూనిట్లో ఓన్లీ 2 టాపిక్స్, 2 క్వశ్చన్సే ఉంది. నెట్వర్కింగ్ అంటే ఏంటి, జేడీబీసీ జావా డేటాబేస్ కనెక్టివిటీ అంటే ఏంటి, ఆ 2 టాపిక్స్ మీద చూసుకొని వెళ్తే మీరు ఎగ్జామ్ అనేది మోర్ దెన్ 60 అనేది తెచ్చుకుంటారు. జస్ట్ పాస్ మోర్ ఒక 40 to 60 రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ 7th యూనిట్ చాలు. ఎక్కువ మార్క్ రావాలనుకున్న వాళ్ళకి 5th యూనిట్ అనేది యాడ్ అవుద్ది అండ్ 6th యూనిట్. సో ఇలాగనేది మీ పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసరికి నీట్గా ఉండాలి. టైం అనేది ఉంటుంది కదా 3 అవర్స్, ఆ టైంలో ఈజీగానే అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మీరు మాస్టర్స్ కాబట్టి ఎంతో కొంత టఫ్గానే అడుగుతారు. ఈజీగా అయితే ఎంసీఏ పేపర్స్ అనేది సెట్ అయితే చేయరు. మీకు ఇంగ్లీష్ టర్మినాలజీ అనేది సరిగ్గా తెలియాలి. అప్పుడే ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకుని మనకు ఆన్సర్ వచ్చేసి తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉందనుకుందాం, ఆడ వచ్చేసరికి మన డిగ్రీ లెవెల్ దాకా వాట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. కానీ ఎంసీఏలో చాలా ఇంగ్లీష్ వర్డ్స్ అనేది యూజ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆన్సర్ అయితే సేమే. కాబట్టి మీ ఎగ్జామ్స్ అనేది సెకండ్ వీక్ అయినా ఫిబ్రవరిలో మంత్ అయితే కన్ఫర్మ్. ఇంకా టైం టేబుల్ రిలీజ్ అయిన తర్వాత మీకైతే అప్డేట్ అనేది చేస్తాను. సో డిస్క్రిప్షన్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉంది, యూటిలైజ్ చేసుకోండి. అండ్ అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, ఇంక్లూడింగ్ స్టాటిస్టిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సిఓ. ఓకే, మీరు చేయాల్సిందంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేస్తే నా ఛానల్ రీచ్ అనేది బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.